ఆ 10 సినిమాలు ఏవైతే ఆడిన సినిమాలే మనకు కనిపిస్తాయి. దాని మీద ఎక్కువ రోల్ అవుతాం. అంటే సక్సెస్ వెనకాల మేము వెళ్తూ ఉంటాం. ఇండస్ట్రీ అంతా ఎప్పుడంతే పోతే ఇలాంటి పెయిన్, ఇది చాలా పెయిన్ఫుల్. మాకు ఎన్ని రకాలుగా నష్టాలు రావాలో దాంట్లో ఇది కూడా ఒక మేజర్ రీజన్ పైరసీ అనేది. సో దీనిపైన ఆడియన్స్ని అవేర్నెస్ క్రియేట్ చేయాల్సింది ఉంది. ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఏదో కార్లో కూర్చొని సినిమా చూసేసాం, 2 hours 2.5 hours టైం సేవ్ అయింది, 200 రూపాయలు సేవ్ అయింది అనుకుంటున్నారు. దాని వెనకాల వాళ్ళకు వచ్చేది తర్వాత కానీ అర్థం కాదు. అదే హ్యాబిట్ అవుతున్న కొద్దీ గేమింగ్ కావచ్చు, ఇంకేటి ఏదైనా కావచ్చు, వాళ్ళ ఇంట్లో అలవాటు అయిపోయిన తర్వాత రకరకాల ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెరుగుతాయి. దాని ద్వారా ఇవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం మన పైన ఉంది. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నారు. అది మేము ఇన్ని రోజులు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదంటే వాళ్ళని ట్రాక్ చేయడంలోనే పెట్టి ఈ ముందు దొరికారు వీళ్ళంతా. ఐబొమ్మ దాని గురించి చేజ్ చేస్తూ ఒక 4 అరెస్ట్ అయ్యారు. 4 అయ్యారు కానీ ఇంకా బాస్ దొరకలేదు. బాస్ హెడ్ ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు. మేబీ ఈజ్ అబ్రాడ్. సో అందుకే ఇక కుదరదు, మనకు కూడా వెళ్ళే టైం అయింది కనుక ఈ వీళ్ళ కృషి గురించి చెప్పడానికి సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఫస్ట్ టైం కంట్రీలో ఇది డిటెక్ట్ అయింది, ఫస్ట్ టైం. సో దట్ క్రెడిట్ గోస్ టు సైబర్ క్రైమ్ పోలీస్ ఆఫ్ హైదరాబాద్ సిటీ. నిజంగా చెప్పాలంటే ది ఫిల్మ్ ఛాంబర్ ప్యారిస్ కలిసినప్పుడు ఈ కాల్డజ్ అండ్ మా ఇద్దరికి చెప్పాడు, డీసీపీ గారు నాకు చెప్తే, ఈ ఆల్ ద టైమ్ యూ బిన్ ఓన్లీ ఐ వాస్ టాక్ చేస్తున్నాము, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము, వీ హావ్ టు గో డీప్ ఇన్ టు ద కేస్ అండ్ గో టు ద రూట్స్ బాటమ్ ఆఫ్ ద కేస్ అని సార్ చెప్పిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో బాస్ చెప్పినాక దిస్ నో గోయింగ్ బ్యాక్. యూ హావ్ టు వర్క్, యూ హావ్ టు స్లాగ్ అండ్ యూ హావ్ టు గో అండ్ లీవ్ అదర్ థింగ్స్ అసైడ్. సో అదేవిధంగా మధ్యలో ఒక ప్రెస్ మీట్ కూడా ప్రపోజ్ చేశారు, అయిపోయిందని. నేనన్నా కాలేదు అంటే ఇంకా తోసి ఎంత వాళ్ళంతా చాలా, లేకపోతే దట్స్ హౌ వి రీచ్ అశ్విని కుమార్, లేకపోతే ఇక్కడే అయిపోయేది అది. అట్లాగే సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో పాటు మనకి ఇచ్చిన అడ్వాన్స్డ్ టూల్స్ సైబర్ ల్యాబ్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్లో టూల్స్ అన్నీ కూడా December 24లో అయిపోయినాయి అనమాట. వాటి వ్యాలిడిటీ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోతే సార్ దానికి బడ్జెట్ ఇచ్చి రెన్యూ చేసి అంతా 3 years తీసుకోవడం వల్ల ఆ టూల్స్ యూజ్ చేసి ఇవన్నీ అనలైజ్ చేయగలిగాం. హార్డ్ డిస్క్ ఎక్స్ట్రాక్షన్ చాలా ఇటువంటివన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నవి. ఆల్మోస్ట్ 1.5 to 2 crores ఖర్చు అయింది జస్ట్ టు రెన్యూవల్ ఆఫ్ లైసెన్స్. అంటే అంత ఖర్చు ఉంటుంది. మాకే అంత ఉంటే ఇక ఈ మూవీ స్టోర్ చేసే ఆ మీడియా హౌసెస్ ఎంత ఖర్చు చేయాలండి? సో దే షుడ్ థింక్ లైక్ దట్. ఇప్పుడు అన్ని HD కాపీస్ తీసుకొచ్చి వాళ్ళు స్టోర్ చేస్తున్నప్పుడు దాన్ని కాపాడుకోవాలంటే దే హ్యావ్ టు స్పెండ్ అ లాట్. సో అది సేవింగ్ చేసుకుంటూ ఇది పెనీ వైజ్ పౌండ్ ఫులిష్ లాగా అయిపోతుంది. సో మూవీ వచ్చేసి వాడు అక్కడ కూర్చొని టక్కని తీసేస్తున్నాడు. సో అందరికి అన్యాయం చేసినట్టే. సో ఫ్రమ్ నౌ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్ ఆన్ దిస్ విల్ ఇంక్రీజ్.